హాయ్ అండి, నా పేరు శిరీష. ఇవాళ నేను చూపిస్తున్నది, నేను చేస్తున్న వీడియో 1 రూపీ నోట్స్, 2 రూపీ నోట్స్ అండ్ 10 రూపీస్ నోట్స్ అండ్ కాయిన్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇది మీ పిల్లలకి కూడా చూపించండి. మీ చిన్నప్పుడు ఇలాంటివి చూస్తే నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇది 1 పైసా, ఇది 5 పైసా, ఇది వచ్చేసి 1962, ఇది వచ్చి 5 పైసా, ఇది వచ్చి సిల్వర్, ఇది వచ్చేసి అప్పుడులో కొంచెం వెయిట్గా కూడా ఉంది. ఇది ఇత్తడి, ఇది సిల్వర్. ఇది 5 పైసా వచ్చి 1985, ఇది 1962, ఇది వచ్చేసి సిల్వర్ 10 పైసా, ఇది వచ్చేసి 1984. బ్యాక్ సైడ్ వచ్చి ఇదంతా మన ఇండియన్ కరెన్సీ. ఇది వచ్చి 10 పైసా, ఇది ఒక మోడల్. ఇది వచ్చి 1963, ఇది వచ్చి సిల్వర్, ఇది 1984. ఇందులో మరి 10 పైసాలో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది స్టీల్, ఇది 1988లో వచ్చింది. ఇది కూడా 10 పైసా, ఇది ఒక మోడల్. ఇది చాలా రఫ్ అయిపోయింది, దానివల్ల కనిపించట్లేదు. ఇది వచ్చేసి ఏ ఇయర్ది కూడా కనిపించట్లేదు క్లారిటీగా. ఇది ఒక మోడల్ వచ్చింది, ఇది కూడా 10 పైసా. ఇది కూడా 1900లో ఉంది, కానీ ఏ ఇయర్ అనేది క్లారిటీ లేదు. ఇది వచ్చేసి 20 పైసా, ఇది 1989లో వచ్చింది. ఇది కూడా 20 పైసా, ఇది కూడా వచ్చేసరికి 1986లో వచ్చింది. ఇది కొంచెం వెయిట్గా ఉంది. ఇది కూడా సిల్వర్, 1988లో వచ్చింది. ఇది కూడా ఇది ఒక మోడల్ వచ్చింది, ఇది కూడా 20 పైసా. ఇది వచ్చి 1982, ఇది వచ్చి ఇత్తడి, ఇది 20 పైసా. ఇది లోటస్ వచ్చింది, బ్యాక్ ఇలా వచ్చింది. ఇది వచ్చేసరికి 1971, ఇది 25 పైసా స్టీల్ వచ్చింది. దీన్ని అప్పుడు మనలో పావలా అనేవాళ్ళు. ఇది వచ్చేసి 1991లో వచ్చింది. ఇప్పుడు 50 పైసా, ఇండియన్ మ్యాపే ఉంది దీని మీద. ఇది వచ్చి 1992లో వచ్చింది. స్టీల్లోనే ఇంకొక మోడల్ వచ్చింది, 50 పైసా. ఇది వచ్చి 2008లో ఉంది, ఇది 20స్లో వచ్చేసింది. ఇది వచ్చి ఇందిరాగాంధీ గారు. ఈ 1991 to 1984 ఆవిడ పేరు మీద లాంచ్ చేసిన కాయిన్ లాగా ఉంది. ఇది ఇత్తడి కాయిన్, 50 పైసా. ఇది వచ్చి ఇంకొక 50 పైసా, దీన్ని ₹1 అని కూడా అనేవాళ్ళు. ఇది 1985లో లాంచ్ అయ్యింది. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఇందులో ఎన్ని కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయండి? ఇది వచ్చి 1 రూపీ ఇత్తడే, ఇది కూడా. ఇది వచ్చి 1991, అందులో ఇది ఒక మోడల్ వచ్చింది. ఇది వచ్చి 1985. నెక్స్ట్ వచ్చి ఇది ఒక 1 రూపీ 1977, అది కొంచెం కట్స్ లాగా వచ్చింది. ఇది రౌండ్ వచ్చి కొంచెం పెద్ద కాయిన్ కూడా వచ్చిందండి.
ఇది కూడా అందులో ఇంకొక షేప్ వచ్చింది, కానీ వెయిట్గా ఉంది. 1976 3 సింహాల బొమ్మ ఉంది దీనికి కూడా. ఇది వచ్చి 1981. ఇది వచ్చి 1985. ఇది 5 రూపీస్. ఎంత బిగ్గా ఉందో చూడండి, చాలా పెద్దది వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ వచ్చి ఇది కూడా సేమ్ మన ఇందిరాగాంధీ గారిదే ఉంది. ఇది వచ్చి 1917 to 1984 కూడా ఉంది. ఇందులో మన దగ్గర ఇంకొక 50 పైసా కూడా ఉంది. సేమ్ చూడండి ఎంత సైజ్ వేరియేషన్ ఉందో. సేమ్ కాయిన్, కానీ ఇది 5 పైసా, ఇది 50 పైసా. ఇది ఎస్పెషల్ స్పెషల్, నాకు కూడా సరిగ్గా తెలియదు. ఇది మా అమ్మమ్మ దగ్గర నుండో మా నాయనమ్మ దగ్గర నుండో తీసుకున్నట్టు గుర్తు. ఇది ఏంటనేది మీకు తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. ఇది ఏ దేశందో కూడా నాకు ఈ లాంగ్వేజ్ కూడా అర్థం కావట్లేదు. ఇది ఇంకా చాలా ఓల్డ్ది. ఇది ఏ కాయిన్ అనేది నాకు క్లారిటీ లేదు, కానీ ఇది వచ్చేసరికి 1990స్లో కూడా కాదు, 1803లో వచ్చింది కాయిన్. క్లారిటీ అనేది లేదు, కానీ ఇది చాలా ఓల్డ్ కాయిన్. ఇలాంటి కాయిన్ మీ దగ్గర ఉందా అండి? ఇది ఎంత అనేది కూడా ప్రైస్ నాకు తెలీదు, కానీ అది బాగా పాడైపోయింది కాయిన్. చాలా క్లీన్ చేసాం కానీ అది ఇలాగే ఉండిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చేతి ఇది 1 రూపీ నోట్. ఇది వచ్చి 1992లో వచ్చింది నోటు. మన దగ్గర ఉన్న 1 రూపీ నోట్ మీద ఉన్న కాయిన్, ఈ కాయిన్ ఒకలాగే ఉంది. నెక్స్ట్ ఇంకొక చూద్దాం. తర్వాత నెక్స్ట్ నోట్ ఇది చాలా చినిగిపోతుంది, ఎగిరిపోతుంది కూడా గాలికి. ఇది వచ్చి కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందో చూద్దాం. ఇది వచ్చి 1980లో వచ్చింది. 1 రూపీ నోట్. ఈ నోట్ కూడా మన దగ్గర ఉంది. అప్పుడు నోట్ ఎలా ఉంది, 1 రూపీ కాయిన్ ఎలాగుందో నోట్ కూడా అలాగే ఉంది కదా. చిల్డ్రన్స్, మీరు ఎప్పుడైనా వీటిని చూసారా? చూస్తే మీ పేరెంట్స్ని అడగండి. ఇది ఒక 1 రూపీ నోట్. ఇది ఏ ఇయర్ వచ్చిందో, ఇది 1990లో వచ్చింది. ఇవన్నీ రియల్ నోట్స్. దికో 1 రూపీ నోట్. ఇది 1987లో ఉంది. ఇది వచ్చి 2 రూపీస్ నోట్. ఇది ఇంకో 2 రూపీస్ నోట్. ఇది ఏ ఇయర్ వచ్చిందనేది దీని మీద లేదు.
ఇది ఇంకో 2 రూపీస్ నోట్. 2 రూపీస్ నోట్స్ కొంచెం ఎక్కువే ఉన్నట్టున్నాయి. నా దగ్గర 2 రూపీస్ కాయిన్ మిస్ అయిందండి. ఇది కొంచెం మోడల్ మారింది. 2 రూపీస్ నోట్ వచ్చి చాలా కొంచెం కొత్తగా కూడా ఉంది. దీని మీద మన నేషనల్ యానిమల్ టైగర్ ఉంది. ఇక్కడ మన గాంధీ తాత గారు కనిపించారు. 5 రూపీస్ నోట్. ఇది చాలామంది చూసే ఉంటారు. ఇది 10 రూపీస్ నోట్. ఇది ఎప్పుడైనా మీరు చూసారా? చాలా కలర్ఫుల్గా కలర్గా ఉంది. ఇది దీని మీద మన నేషనల్ బోర్డు వేశారు. ఓకే, బాయ్ అండి. ఇలాంటివి మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్న వాటిని నాకు కామెంట్లో మా దగ్గర కాయిన్స్ ఉన్నాయని చెప్పండి. బాయ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి.